तो हमारी कॉलोनी में लेडीज लोग बतकम्मा खेल रही हैं, तो अभी अभी पता चला तो हम लोग भी वहां जा रहे हैं। मुझे इसके बारे में ज्यादा कुछ पता तो नहीं है, मैं आप लोगों को दिखाती हूँ। तो चलिए वहीं चलते हैं। अब तो मैं आ चुकी हूँ, यहाँ पे स्टार्ट हो चुका था, तो आप भी देखिए। मुझे इसके बारे में ज़्यादा मालूम तो नहीं है, लेकिन जितना भी है मैं आप सबको दिखाती हूँ। देखिए, अगर हो सका कोई लेडीज़ मुझे दिखी तो मैं उनको बोलूँगी ये ट्रांसलेट करें आपको तेलुगु में, पर अभी सारी लेडीज़ बिजी हैं।
చామంతి, గులాబీ, లిల్లీ అన్ని 9 రకాల పూలతోటి 9 రోజులు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు. అమావాస్యతోటి దుర్గాష్టమి వరకు ఈ బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ చక్కగా పట్టు వస్త్రాలు అలంకరించుకొని ఈ బతుకమ్మ పండుగను దగ్గరలో గుళ్ళల్లో, పార్కులలో ఆడపడుచులంతా వాళ్ళ అమ్మవారి ఇంటికి వచ్చేసి సంతోషంగా పిల్లల పాపలతో డ్యాన్స్ వేసుకుంటూ చక్కగా పాటలు పెట్టుకొని చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇది 9 రోజుల పండగ. ఇది తెలంగాణలో ప్రత్యేకించి తెలంగాణలో చాలా సంతోషంగా జరుపుకునే మంచి పండగ ఇది. ఈ తర్వాత దసరా వస్తుంది. ఆ దసరా రోజు దుర్గాష్టమి నవరాత్రులతో పాటు ఈ పండుగను చాలా అందరూ సంతోషంగా జరుపుకుంటారు. డైలీ చేసేవాళ్ళు 9 రోజులు డ్యాన్స్ చేస్తూ పాటలు పెట్టుకొని సంతోషంగా ఆడుకుంటారు. ఈ పండుగ కోలాటాలు వేస్తూ కోలాటాలు ఆడుతూ అందరూ చక్కగా ఏంటంటే హిందూ అంతా ఒక దగ్గర కలుసుకొని అందరూ సంతోషంగా జరుపుకోవాలనే పండుగ ఉద్దేశం. ఈ పండుగ అత్తవారింటి నుండి ఆడపడుచులు తల్లిగారింటికి వచ్చి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఆడపడుచులు ఎంత చక్కగా అలంకరించుకొని వచ్చి ఎంత చక్కగా ఆడుతున్నారు. బతుకమ్మ పండుగ అంటే చాలా మన తెలంగాణలో చాలా ప్రసిద్ధిగాంచింది ఇది. ఈ పండుగతోటి అందరూ కులం మత భేదాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ. 9 రోజులు చక్కగా జరుపుకుంటారు. ఈ 9 నవరాత్రుల తర్వాత జరుపుకునేది దసరా పండుగ. ఆ రోజు జమ్మి పూజ చేసుకుని జమ్మితో అందరూ సంతోషంగా జరుపుకుంటారు దసరాని. గుళ్ళల్లోకి వెళ్ళే వాళ్ళు గుళ్ళల్లోకి వెళ్తారు, పార్కులో చేసేవాళ్ళు పార్కులో చేస్తారు. కాలనీలలో పార్కులో ఫెసిలిటీ ఉంది కాబట్టి జమ్మి చెట్టు తీసుకొచ్చి పూజ చేసి చక్కగా జరుపుకుంటారు దసరా పండుగ. వీళ్ళంతా సంతోషంగా ఈ బతుకమ్మ ఆడిన తర్వాత ఈ బతుకమ్మలన్నింటినీ తీసుకెళ్ళి ఇక్కడ నీళ్ళ తొట్టిలో వేస్తారు. వేసిన తర్వాత గౌరమ్మ నాకు చెప్పే పాట ఉంటుంది. అది పాడిన తర్వాత హిమవంతు నీటిలో పుట్టే ఒక పాట ఉంటుంది. అది పాడిన తర్వాత తెచ్చుకున్న అందరు గౌరమ్మకి నైవేద్యం చేసుకున్న ప్రసాదాలన్నీ అందరూ ఒకరికొకరు పంచుకొని అందరు తినేసిన తర్వాత ఇంటికి వెళ్తారు. నా పేరు अपर्णा देवी जी, थैंक यू. आपने बहुत हेल्प करी, आपने तेलुगु में इनको समझाया तो बहुत अच्छा लगा. तो चलिए, काफ़ी टाइम से ये लोग डांस कर रहे हैं. तकरीबन 1.5-2 घंटे हो चुके हैं. आप काफ़ी थक भी गई हैं, देखने से लग रहा है आप लोगों को. स्लो हो चुके हैं.